3 నెలల కిందట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా కాటమరాయుడు టీజర్ యూట్యూబ్ లో తుఫాన్లా దూసుకొచ్చింది. అప్పటిదాకా ఉన్న తెలుగు టీజర్ల రికార్డులన్నిటినీ బద్దలు కొట్టేసింది. వ్యూస్ విషయంలోనే కాదు, లైక్స్ విషయంలోనూ సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఇక యూట్యూబ్ లో 1 కోటి వ్యూస్ తెచ్చుకున్న తొలి తెలుగు టీజర్ రికార్డ్ నెలకొల్పడమే కాదు, 2 లక్షల లైక్స్ కూడా కొట్టించుకుని రికార్డును సృష్టించింది. అయితే కాటమరాయుడు తర్వాత వచ్చిన దువ్వాడ జగన్నాథం దాన్ని మించిన జోరు చూపించడం విశేషమే. పవర్ స్టార్ ముందు స్టైలిష్ స్టార్ ఎంత అనుకునే వాళ్లకు దువ్వాడ జగన్నాథం అతడి స్టామినా ఏంటో చూపించింది. డీజే టీజర్ కాటమరాయుడు కంటే వేగంగా 1 కోటి వ్యూస్ తెచ్చుకోవటం విశేషం. ఆ తర్వాత కూడా ఈ టీజర్ జోరు కొనసాగింది. కాటమరాయుడు టీజర్ 11 మిలియన్ వ్యూస్ దగ్గర ఆగిపోతే డీజే టీజర్ మాత్రం అలాగే దూసుకెళ్లి ఇప్పుడు ఏకంగా 15 మిలియన్ వ్యూస్ మార్కును దాటేయడం మరో విశేషం. తెలుగులో మరే టీజర్ ఈ ఘనతను అందుకోలేదు. ఇప్పుడిప్పుడే ఈ రికార్డు బద్దలవ్వడం కూడా కష్టంలాగే అనిపిస్తోంది. ఈ టీజర్ కు 2.09 లక్షల లైక్స్ రాగా డిస్లైక్స్ 1.77 లక్షలు వచ్చాయి. డిస్లైక్స్ విషయంలో యాంటీ ఫ్యాన్స్ పనిగట్టుకుని మరీ రికార్డ్ స్థాయికి తీసుకెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే వ్యూస్ విషయంలో వెనుకబడ్డ లైక్స్ విషయంలో కాటమరాయుడు టీజర్ పై చేయి సాధించింది డీజే దువ్వాడ జగన్నాథం టీజర్. ఆ టీజర్ కు ఇప్పటిదాకా 2.61 లక్షల లైక్స్ వచ్చాయి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.